మనం ఇప్పుడు ఉన్నాము జమైకాలో. నలకలు ఉన్న వాటర్ ఫాల్స్లో మనం ఫ్రెష్ వాటర్లో స్నానం చేయొచ్చు. అదే టైంలో మనం ఓషన్లోకి వచ్చి సాల్ట్ వాటర్లో స్నానం చేయొచ్చు. ఈ వీడియోలో జమైకా చూద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఓచరియోస్ జమైకా. మనం మార్నింగ్ 8 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక లోకల్ రాస్తా రెస్టారెంట్ ఉంది, అలా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి వద్దాం. మనం ఇప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ఇదంతా ఒక రాస్తాఫరీ రెస్టారెంట్, చాలా పాపులర్ అనమాట. లోపల అంతా న్యాచురల్ ఫుడ్ అన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం మేము ఎలా ఉందో. అక్కడ ఏం రాస్తుంది, వీ కెనాట్ ఈట్ ఎనీథింగ్ దట్ టు కీప్ అస్ అలైవ్, సో విల్ మీట్ డిన్నర్ అనమాట. సో ఇది ఆథెంటిక్ ఫుడ్ అనమాట ఇక్కడ రాస్తాఫారీదే. సో ఫుడ్ మెయిన్లీ ఏముంటుంది అంటే మీట్ ఉండదు అండ్ మొత్తం బీన్స్ ఉంటాయి అండ్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట. ఏ కెమికల్స్ వాడరు. మొత్తం భూమిలో నుండి ఎలా అయితే వస్తుంది అలానే పండిస్తారు, అలానే కుక్ చేస్తారు. సో పొటాటోస్, యామ్స్, బీన్స్, ఇలా ఆకుకూరలు ఇవే ఉంటాయి అనమాట. చూసారు ఎలా ఉందో. సో దిస్ ఈస్ ద ఒరిజినల్ ఫుడ్. ఇది తింటారు. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూస్తుంటే అయితే చాలా బాగుంది. వెజిటేరియన్ ఫుడ్ ఎలా అయితే ఉంటుందో అలా అంత బాగుంది అనమాట. తిని చూద్దాం ఎలా ఉందో. సో వీళ్ళు వెజిటేరియన్ ఎందుకు తింటారో అని అక్కడ రాసింది. అక్కడ వాళ్ళ రూల్స్ ఎందుకు తింటారు దేనికి అని అక్కడ అంతా చూసారా. సో వై వెజిటేరియన్, ఎందుకంటే ఇక్కడ అంత రూల్స్ రాసింది. సో ఫుడ్ పిరమిడ్ ఇది, వీళ్ళ ఫుడ్ పిరమిడ్, వీగన్ ఫుడ్ పిరమిడ్. సో ఇవి తినొచ్చు. ఫుడ్ అయితే అమేజింగ్ అనే చెప్పాలి. ఎంత ప్యూర్గా ఉంది. మొత్తం వెజిటబుల్సే, దుంపలు, పప్పులు, వెజిటబుల్స్ ఉన్నాయి కానీ చాలా బాగుంది. అండ్ ఇది ఒక వాట్ వాజ్ దిస్ వన్, డ్రాగన్ ఫ్రూట్. మీకు తెలిసిన వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ జమైకన్ రాస్తాఫరీ ఎవరు అంటే ఇక్కడ వెనకాల ఉంది బాబ్ మార్లీ. సో హీ వాజ్ ఆల్సో ప్రీచింగ్ దట్ రిలీజన్. సో ఈ స్టోర్ అంతా, ఈ రెస్టారెంట్ యాక్చువల్ అథెంటిక్ ఫుడ్ అనమాట, అథెంటిక్ రాస్తా ఫుడ్. సో ఇక్కడికి వస్తే ఇక్కడ తిని చూడండి, చాలా బాగుంది. సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కలబ్లాష్. ఈ రెస్టారెంట్కి రండి, చాలా బాగుంది. ఫుడ్ అయితే అమేజింగ్. మీట్ ఉండదు కానీ ఫుడ్ అయితే అమేజింగ్, న్యాచురల్ ఫుడ్ అనమాట. ఈ రాస్తాఫరీ ఇంకా వీళ్ళ ఫుడ్ ఇంకా వీళ్ళ రిలీజన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జమైకాలో ఉన్న బెస్ట్ న్యాచురల్ వండర్స్, వాటర్ ఫాల్స్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అవన్నీ ఇంకా చెక్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి. హౌ డిడ్ యూ లైక్ ద ఫుడ్, యోషి? It tasted like all the vegetables were just picked and then boiled together with some sauces. So very fresh, delicious, and just made me want to go to sleep. I think it's a light sauce, but మొత్తం దుంపలు, పప్పులు ఇంకా వెజిటబుల్స్ జస్ట్ బాయిల్ చేసి సర్వ్ చేశారు. అంత బ్లాండ్గా ఉన్న ఫుడ్ కూడా ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది అసలు. సో ఈరోజు సండే మార్నింగ్, టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10-11 అవుతుంది. ఐలాండ్ లైఫ్ అంటారు. ఐలాండ్ లైఫ్ అంటే అన్నీ స్లోగా మూవ్ అవుతుంది, అసలు ఏవి ఓపెన్ కావు. సో ఎవరైనా మీకు ఒక గంటలో వస్తా అంటే 2 గంటలు పడుతుంది. సో టైమింగ్ అంతా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ ఏదైతే ఉంది ఇది మొత్తం జమైకాలోనే ద మోస్ట్ టూరిస్టిక్ ప్లేస్ అనమాట. పాపులర్ ప్లేస్ వచ్చేసి దీని పేరు డన్స్ రివర్ ఫాల్స్. ఇది ఒక క్యాస్కేడింగ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 600 feet ఉంటుంది. సో అక్కడికి వచ్చాము ఇప్పుడు. టికెట్ తీసుకొని వెళ్ళాలి. లోకల్స్కి అయితే ఐ థింక్ ఇట్స్ లైక్ $6, బట్ ఫర్ టూరిస్ట్ ఇట్స్ లైక్ $25 per person. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కార్ అయితే అక్కడ పార్క్ చేసాం. పార్క్ ఎంట్రన్స్ ఇదే. ఈ డన్స్ రివర్ ఫాల్స్ వచ్చేసి ఓచోరియోస్లో ఉంది. ఓచోరియోస్ అంటే 8 rivers అని అర్థము. సో ఇక్కడ చాలా రివర్స్ ఉన్నాయి. అందులో ఒక రివర్ పైన ఈ డన్స్ రివర్ ఫాల్స్ అనేది ఉందన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి జేమ్స్ బాండ్ మూవీలో కూడా ఫీచర్ అయింది. ఇలా వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది కానీ ఇక్కడ నుంచి మీకు వాటర్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కొంచెము. అండ్ ఈ వాటర్ ఫాల్స్ అనేది లైమ్ స్టోన్ రాక్స్ మీద ఉంటుంది. దాని మీద నుంచి క్యాస్కేడ్ అవ్వకుండా కిందికి వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా పిక్చరస్గా ఉంటుంది. ఇది ఒక ఏరియా ఉంది. ఈ ఏరియా పేరు ట్రాంక్విలిటీ గార్డెన్ అని. సో ఇలా ఉంటుంది అనమాట. వాటర్ ఫాల్స్ అంతా ఇలా వెళ్తుంది. కిందికి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి, క్యాస్కేడ్స్. కానీ ఇక్కడైతే చిన్నది కనిపిస్తున్నాయి. ఇట్స్ సో నైస్ హియర్. ఇలా రాళ్ళ మీద ఉండాలి. సో ఈ ప్లేస్కి వస్తే తప్పకుండా వాటర్ షూ చేసుకోండి. వాటర్ షూ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇదంతా జారుతూ ఉంటుంది. కొంచెము దీని మీద అడుగు పెట్టడానికి వాటర్ షూస్ ఉండడం బెటర్. ఇలా వాటర్ అనేది రివర్ అక్కడ నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకా కిందికి వెళ్ళాలి. సో ఇటు సైడ్ వెళ్తే యాక్చువల్ వాటర్ ఫాల్స్.
ఇలా చాలా కిందికి వెళ్ళాలి. కింద వాటర్ ఫాల్స్ ఉంది, మళ్ళీ మనం పైకి ఎక్కి అలా వస్తామన్నమాట. సో వాటర్ ఫాల్స్ ఇక్కడ పాపులర్ దేనికి అంటే మీరు ఒకేసారి ఫ్రెష్ వాటర్లో స్నానం చేసి ఓషన్ లోపలికి వెళ్ళి సాల్ట్ వాటర్లో స్నానం చేసేయచ్చు అనమాట. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ అనేది ఓషన్లో కలిసిపోతుంది కింద. యూ కెన్ బేసికలీ క్లైమ్ ఆల్ ద వే అప్ అండ్ దిస్ ఆల్సో లైక్ పూల్స్ వేర్ యూ కెన్ స్విమ్. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి, కింది వరకు వెళ్తాయి. సో అక్కడ బీచ్ ఉందా, ఈ వాటర్ ఫాల్స్ అనేది ఇలా బీచ్కి కలుస్తుంది. మనం ఇలా వెళ్తే బీచ్కి వెళ్తాం అనమాట. సో చాలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి వాటిలో వాటర్ ఫాల్స్ అనేది ఆల్మోస్ట్ బీచ్లో కలిసిపోతుంది. అది ప్లేస్ ఎదురుగా ఓషన్ అనమాట. ఈ కొన్ని స్టేర్స్ తీసుకుంటే ఓషన్ దగ్గరికి వెళ్తాం. కావాలంటే మనం ఇలా వాటర్ ఫాల్స్ ఇలా క్లైమ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇట్స్ సో బ్లూ. ఇక్కడ చూడండి అంత బీచ్ ఉందా. సో ఇదంతా ఓషన్ వాటర్, ఇదంతా సాల్ట్ వాటర్. కానీ ఇటు సైడ్ చూసుకుంటే వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ అలా ఫ్రెష్ వాటర్ వచ్చి ఓషన్లో కలుస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ప్లేసెస్. ఒకటేసారి మీరు సాల్ట్ వాటర్లో ఓషన్లో వచ్చి స్నానం చేయొచ్చు అండ్ ఫ్రెష్ వాటర్లో కూడా స్నానం చేయొచ్చు. ఇలా వెళ్తుంది ఇంకా పైకి. వాటర్ చాలా చల్లగా ఉంది. pretty cold. I feel warm here. I think it's just a river that's cold. All right, let's go in the water. Go. Is it cold? ఆ వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ అనేది చాలా చల్లగా ఉంది. ఓషన్లోనేమో ఈ వాటర్ చాలా వేడిగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఇది సమ్మర్ టైమా. సో అందుకనే ఆ కోల్డ్ వాటర్ మనకి ఇలా ఓషన్ లోపలప్పుడు తగులుతుంది. కొన్ని కోల్డ్ స్ట్రీమ్స్ ఆఫ్ కరెంట్స్ ఉన్నాయి వాటర్లో. ఇప్పుడు మనము కరేబియన్ సీలో స్విమ్ చేస్తున్నాము. ఇది సాల్ట్ వాటర్. అండ్ మనం ఇప్పుడు రివర్ లోపలికి వెళ్దాము. వాటర్ ఫాల్స్ లోపల ఫ్రెష్ వాటర్లో స్విమ్ చేద్దాం. చూడండి వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళి షవర్ చేద్దాం. అక్కడికి వెళ్ళి దాని కింద ఉందాం. సో ఇప్పుడు వాటర్ ఫాల్స్ పైకి ఎక్కుదాము. ఇలా పైకి వెళ్ళొచ్చు అనమాట. సో అందుకే వాటర్ షూ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ జారుతూ ఉంది ఇది. అమేజింగ్ ప్లేస్ ఇది. ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం, చాలా మంది లైన్ ఎక్కువ అవుతుంది. ఇట్స్ సో కూల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక పూల్ ఉంది. ఇక్కడ పూల్లో మనం స్విమ్ కూడా చేయొచ్చు. జారుతా ఉంది అసలు. వాటర్ షూస్ ఉండడం వల్ల కాపాడినాం అంతే. ఇట్స్ సో కూల్. కొన్ని ప్లేసెస్లో ఇలా రేలింగ్స్ ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ వాటర్ అప్పుడప్పుడు లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో చాలా స్లిప్పరీ కూడా ఉంటుంది, అందుకే రేలింగ్ ఉంది. ఇది చాలా పెద్దది. ఎంత అమేజింగ్గా ఉంది అసలు ప్లేస్. వాటర్ అయితే ఇట్లా క్లీన్, ఈ రాళ్ళన్నీ ఇలా ఉన్నాయి. ఎండ చేంజ్ అవుతున్న కొద్దీ, సూర్యుడు ఉన్న కొద్దీ వాటర్ కలర్ చేంజ్ అవుతూ ఉంది. అంటే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ కలర్ చేంజ్ అవుతూ ఉంది. దిస్ ఈజ్ ఇది ఇంకొక పెద్ద ఫాల్స్. ఇది చాలా పెద్ద ఉంది. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎండ్ వస్తున్న కొద్దీ వాటర్ ఫాల్స్ అసలు చాలా కలర్ఫుల్గా అవుతుంది, ఇంకా బ్లూ కలర్ అవుతాయి. ఎందుకంటే రాళ్ళన్నీ ఇట్లా వైట్ కలర్ లైమ్ స్టోన్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ జమైకాలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ ఇది ద మోస్ట్ ఫేమస్ అన్నమాట. ఎండ పడుతూ ఉంటుంటే వాటర్ ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక పూల్ ఉంది. ఇది ఎక్కాలి.
యా రియలీ అన్ని పెద్ద పెద్ద స్పైడర్స్ ఉన్నాయి. దర్ హ్యూజ్ స్పైడర్స్ అక్కడ. దిస్ ఆల్సో దీస్ పూల్స్, అక్కడక్కడ ఇలా పూల్స్ ఉంటాయి, మనం ఈ పూల్స్లో స్విమ్ చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ డీప్. ఇట్స్ అ పూల్ లైక్ అ ట్రీ స్ట్రక్ హియర్. సో చాలా వరకు ఇలా కార్వ్ చేశారు, అంటే ఇలా నడవడానికి, కానీ వాటర్ ఫ్లో అవ్వకుంటే ఇదంతా స్మూత్ అయిపోయింది అనమాట. బెస్ట్ ప్లేస్ అనమాట ఇది జమైకాలో. ఈ పూల్స్ కూడా అసలు ఎక్కువ డెప్త్ లేదనమాట. సో మ్యాక్సిమం 3 feet 4 feet ఉంది చాలా ప్లేసెస్ వరకు. సో మీరు మునగరు. అండ్ అది ఫైనల్. కావాలంటే ఇక్కడ కొంచెం స్విమ్ చేసుకోవచ్చు. ఇది ప్లేస్ అనమాట, డన్స్ రివర్ ఫాల్స్ పార్క్. సో ఇలా వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చు. సో వి ఫైనల్లీ మేడ్ ఇట్. ఈరోజు మనము మాంటిగో బేకి వచ్చామన్నమాట. ఓచోరియస్ నుండి 1.5 hour డ్రైవ్ మాంటిగో బే. పాపులర్ క్రూజ్ టౌన్. సో క్రూజ్ షిప్స్ అన్ని ఇక్కడ వస్తాయి. మేజర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంది మాంటిగో బేలో ఉంది అనమాట. సో అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుని వచ్చి మాంటిగో బే ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ రోజు. ఇది సెకండ్ మోస్ట్ పాపులర్ ఏరియా అనొచ్చు, ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి కింగ్స్టన్ అనేది క్యాపిటల్. ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద పాపులేషన్ జమైకాది కింగ్స్టన్ లో ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇంకా నిగ్రిల్ ఆర్ మాంటిగో బే ఆర్ ఓచోరియస్ లో ఉంటారు అనమాట. మనం ఇప్పుడు ఉన్నాము మాంటిగో బేలో. అండ్ మాంటిగో బే వచ్చేసి ఇట్స్ టూరిస్ట్ టౌన్. సో చాలా వరకు వచ్చే వాళ్ళు ఇక్కడ టూరిస్ట్సే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా దిస్ ఇస్ ద జ్యూసీ ప్యాటీ దట్ యూర్ టాకింగ్ అబౌట్. ద అదర్ వన్ ఐ డోంట్ థింక్ వీ కెన్ పార్క్ హియర్ దో, మేబీ సమ్ అదర్ డే. సో ఇక్కడ చాలా వరకు టూరిస్ట్ ఏరియా అనమాట. క్రూజ్ షిప్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఫ్లామత్ ఇంకా మాంటిగో బేలో క్రూజ్ షిప్స్ అనేవి వస్తాయి. సువెనీర్ షాప్స్ ఉన్నాయి, చాలా బార్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇక్కడ ప్యాటీస్ ఫేమస్ అనమాట, జమైకా ప్యాటీస్. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కార్ డ్రైవ్ చేసేది ఎలా అంటే లెఫ్ట్ సైడ్ కి డ్రైవ్ చేస్తారు ఇండియాలోనే. సో హ్యాండిల్ అనేది రైట్ సైడ్ కి ఉంటుంది, కానీ డిఫరెంట్. అండ్ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది అండ్ నడపడానికి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఫుల్ జనాలు. You think it's one way or is it? Okay. కార్లు అనేవి ఎలా అంటే వాళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళే దారి ఏదైతే ఉంది ఇది మెయిన్ సెంటర్ అనమాట మాంటిగో బేకి. లోకల్స్ ఉంటారు ఎక్కువ. సో లోకల్స్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చాము. సో టూరిస్ట్ ఏరియా కాదు, అందుకే ఇక్కడ అంత ఖాళీగా అలా లేదు. సో ఇక్కడ అంతా లోకల్స్ ఉంటారు కాబట్టి చాలా పాపులేటెడ్ గా ఉంది. ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇది ఒక పాపులర్. సో ఈ ప్లేస్కి వచ్చాము అనమాట. ఇది టేస్టీ ప్యాటీస్ అని. అక్కడ కార్ పార్క్ చేస్తున్నాం. సో ఇది మెయిన్ సిటీ అనమాట మాంటిగో బేలో. ఇక్కడ లోకల్స్ ఉంటారు, సో అందుకే ఇక్కడ అంత ట్రాఫిక్ ఉంది. మెయిన్ టూరిస్ట్ ఏరియా అంతా హిప్ స్ట్రిప్ దగ్గర ఉంటుంది, ఇదంతా లోకల్ ఏరియా. సో మార్నింగ్, ఈరోజు మండే మార్నింగ్ ఫుల్ జనాలు. ఇది ఒక ప్యాటీ ప్లేస్కి వచ్చాము అనమాట. దీని పేరు టేస్టీ ప్యాటీస్. సో ఇక్కడికి వచ్చాము. చూడండి అంతా లోకల్స్. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఒకటి. చాలా ట్రాఫిక్ ఉండే ఈరోజు. అసలు కార్ నడపడానికే చాలా కష్టం ఉండే. లేన్స్ అనేవి లేనే లేవు. Tasty patties. దిస్ ఈస్ ద రియల్ జమైకా. చూడండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఇది బస్సు ఫ్యామత్కి పోతుంది. ఇక్కడ ఇంకొక టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో అక్కడికి. సో ఈ ప్లేస్కి వెళ్తున్నాం, జ్యూసీ ప్యాటీస్. ఇది కూడా ఒక ప్యాటీ ప్లేసే. సో ఇక్కడ ఇది పాపులర్ ప్యాటీ చైన్ అనమాట. జ్యూసీ ప్యాటీ చాలా ప్లేసెస్లలో ఉంటుంది. సో చెక్ చేస్తున్నాం. ఇట్స్ లైక్ ఫాస్ట్ ఫుడ్ ప్లేస్. ఓకే, మేబీ యూ కెన్ ట్రై ద చికెన్ ప్యాటీ హియర్. So right now we're walking to Dead Ends Beach, which is right next to Sunset Beach. And Kaushil got thirsty, so he decided to pick up a coconut on the side of the road. How's the coconut? It's pretty nice. It's sweet and it's like $4. Once we drink all of this, we'll go back to the lady who gave us the coconut and then cut చేసి లోపల కొబ్బరికి కట్ చేసి ఇస్తుందంట. సో మళ్ళీ వెళ్ళాలి అక్కడికి. వాటర్ ఎంత క్లియర్ ఉంది. ప్రతి ఎక్కడికి వెళ్ళినా, ఏ బీచ్ వెళ్ళినా వాటర్ ఇంత టర్కాయిస్ బ్లూ కలర్లో ఉందన్నమాట. ఎంత క్లియర్గా, చెత్త లేదు, మొత్తం క్లీన్ చేసింది అన్నమాట.
చాలా ప్లేసెస్లో స్నార్క్లింగ్ చేయడానికి స్పాట్స్ లేవు అనమాట, చేపలు ఎక్కువ కనిపించట్లేవు. యూ కెన్ సీ దట్స్ ఎయిర్పోర్ట్ అండ్ మనం అక్కడ ఉన్నాం. సో రన్వే అది. సో ఏరోప్లేన్స్ అనేవి అక్కడ ఫ్లై అవుతాయి. మనం ఈ డెడ్ అండ్ బీచ్ దగ్గర ఉన్నాం. ఓకే, దిస్ ఈస్ ద డెడ్ అండ్ బీచ్. అండ్ ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, దాని పేరు బకనీర్ రెస్టారెంట్. సో అక్కడ పేరు వస్తుంది. అండ్ ఇక్కడ నుండి ఏరోప్లేన్స్ ఫ్లై అవుతాయి. ఇక్కడ కరీబియన్ జర్క్ దొరుకుతుంది, జమైకన్ జర్క్. సో చికెన్ జర్క్ ఏదైనా ఉంటే చూద్దాం. ఇలా స్లోగా రోస్ట్ చేసి స్లోగా కుక్ చేసేది అనమాట. చూసారా చికెన్ ఉంది అంతా. సో ఒక చికెన్ తీసుకుందాం. అండ్ ఇక్కడ గ్రిల్, అక్కడ అవన్ ఉంది. చికెన్ అయితే మొత్తం జర్క్ చికెన్ ఉంది. అండ్ దే హ్యావ్ సీ ఫుడ్ అండ్ రైస్, ఇంకా పీస్ ఉన్నాయి అవన్నీ అనమాట. రోటీ కూడా ఉంది అక్కడ రాసింది, చూసారా రోటీ అని. అదంతా చికెన్ అక్కడ. సో ఇది మన చికెన్. థ్యాంక్ యూ మ్యాన్. సో ఇది ½ పౌండ్ చికెన్ చికెన్ అనమాట ఇక్కడ. అండ్ ఇది జర్క్ చికెన్. అండ్ ఇదేమో ఇట్స్ రైప్ ప్లాంటెన్. అండ్ ఇదేమో ఫెస్టివల్ అంట. సో ఫెస్టివల్ ఈజ్ లైక్ అ చూరో. అండ్ కొంచెం హాట్ సాస్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ఫుడ్ హియర్. అందరు లోకల్స్ ఉన్నారు ఇక్కడ.